గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ గాయని కౌసల్య గురించి తెలుసుకుందామండి. దక్షిణ భారత సినీ నేపథ్య గాయని మరియు సంగీత దర్శకురాలు. కర్ణాటక సంగీతంలో మాస్టర్స్ మరియు పిహెచ్డి పట్టా పొందారు. 1999లో ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన తెలుగు సినిమా నీకోసంతో ప్లేబ్యాక్ గాన వృత్తిని ప్రారంభించారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు గాను 400కు పైగా పాటలు పాడారు. 1999 నుంచి ప్రస్తుతం దాకా ఆవిడ పాడుతూనే ఉన్నారు. ఆమె 1999వ సంవత్సరంలో ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన తెలుగు చిత్రం నీకోసం పాట పాడారు. కౌసల్య 3 సినిమాలలో డబ్బింగ్ కోసం తన గాత్రాన్ని అందించారు. హీరోయిన్ కళ్యాణికి శ్రావణ మాసం, హీరోయిన్ యాషికాకు బకరా మరియు కమల్ హాసన్ భార్య పాత్రకు చీకటి రాజ్యం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన 4 కొత్త కీర్తనలతో ఆమె శ్రీ అన్నమయ్య సంకీర్తన సుధా స్వరపరిచారు. ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా 3 నంది అవార్డులను అందుకున్నారు. ఈటీవీ ఆడదే ఆధారం డైలీ సీరియల్లో సొంత కంపోజిషన్ 1, బంగారు కొండ, నీకోసం, చిత్రం, ఈడియట్, ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం, నువ్వు లేక నేను లేను, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, శివమణి, అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి, గంగోత్రి, దేవదాసు, సత్యం, అదిరిందయ్య, చంద్రం, కేశవరెడ్డి, చక్రం, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నరసింహుడు, షాక్, శ్రావణమాసం, ఢీ, పెళ్లిగాని ప్రసాద్, గొడవ, దుబాయ్ సీను, నగరం, టక్కరి, సత్యభామ, కృష్ణ, మస్కా, నేనంటే ప్రేమ, మాయగాడు, బ్రహ్మలోకం నుండి యమలోకం, వయా భూలోకం, సింహ, గోలిమార్, సరదాగా కాసేపు, రంగా దొంగ, ఏమైంది ఈ వేళ, పూలరంగడు, శ్రీమన్నారాయణ, షిరిడి సాయి, విజేత, చిన్ని చిన్ని ఆశ, ముద్దు, తను, మొన్నే వెళ్ళిపోయింది, వేట, నియంత, సోగ్గడే, చిన్ని నాయన, తుపాకి రాముడు తదితర సినిమాల్లో పాటలు పాడారు. ఈటీవీలో శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన పాడుతా తీయగా ఫైనల్ విజేత. 2006లో కొత్త ప్రతిభ గల గాయకులకు అవకాశం కల్పించడానికి ఈటీవీలో సై సింగర్స్ ఛాలెంజ్ను నిర్వహించారు. జీ తెలుగు ఛానల్ సరిగమప లిటిల్ ఛాంప్స్ 2009లో సంగీత దర్శకుడు కోటి మరియు గేయ రచయిత భువనచంద్రతో కలిసి న్యాయ నిర్ణేతగా పనిచేశారు. ఈటీవీలో నడుస్తున్న సై సింగర్స్ ఛాలెంజ్ ఆడదే ఆధారం మరియు హృదయం డైలీ సీరియల్స్కు టైటిల్ సాంగ్స్ను కంపోజ్ చేసి పాడారు. మా టీవీలో ఎయిర్టెల్ సమర్పించే సూపర్ సింగర్ 7 జడ్జి కమ్ టీమ్ లీడర్. 2002వ సంవత్సరంలో ఎండమావులు ఈటీవీ సీరియల్ టైటిల్ సాంగ్ గాను నంది అవార్డు. 2007లో సత్యభామ సినిమాలోని గుండెలోన పాటకు నంది అవార్డు. 2011లోని ఉత్తమ నేపథ్య గాయనిగా ఆడదే ఆధారం టైటిల్ సాంగ్ గాను నంది అవార్డును అందుకున్నారు. 2004లో ఎండమావులు సిరి టైటిల్ పాటలకు ఢిల్లీ తెలుగు అకాడమీ టెలివిజన్ అవార్డు, ఉగాది పురస్కారం 2003 మరియు 2006 ఉత్తమ నేపథ్య గాయనిగా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మరియు శివమణికి గాను అందుకున్నారు. 1992లో న్యూఢిల్లీలో జరిగిన ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంపులో జాతీయ స్థాయిలో సోలో గానంలో బంగారు పథకం సాధించారు. 2002, 2005, 2006, 2008 సంవత్సరాలకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా మహిళగా సినీ గోయర్ అవార్డు. షిరిడి సాయి చిత్రంలోని ఓం సాయి పాటకు 2013లో టీఎస్ఆర్ టీవీ9 జాతీయ చలనచిత్ర అవార్డు. ఆడదే ఆధారం చిత్రానికి గాను మా టీవీ అవార్డు. 2003, 2007, 2009 సంవత్సరాలకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా సంతోషం మ్యాగజైన్ అవార్డు అందుకున్నారు. 2003, 2007, 2009 సంవత్సరాలకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా సంతోషం మ్యాగజైన్ అవార్డు. 2004, 2005 సంవత్సరాలకు గాను మా టీవీ నుండి ఉత్తమ నేపథ్య గాయనిగా మహిళా సినీ మా అవార్డు. 2006, 2007 సంవత్సరానికి గాను ఉత్తమ నేపథ్య మహిళా గాయనిగా ఈటీవీ ఇంటర్నల్ అవార్డు. గోపి గోపిక గోదావరిలోని నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే పాటకు 2009వ సంవత్సరం ఉత్తమ మహిళా గాయనిగా పెద్ద ఉగాది అవార్డు. 2009లో గోపి గోపిక గోదావరిలో నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా పాటకు ఆలాపన సంగీత పురస్కారం. మా టీవీ టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ అవార్డు. 2012లో ఆడదే ఆధారం టైటిల్ సాంగ్ గాను ఉత్తమ స్వరకర్తగా ఆడదే ఆధారం సీరియల్ పాటకు సినీ గోయర్ అవార్డు, టి చలపతిరావు అవార్డు మరియు గంధర్వ రంజని అనే బిరుదును కూడా అందుకున్నారు. శృతిలయ ఆర్ట్స్ ద్వారా డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జన్మదిన పురస్కారం. 2019లో తృష్ణ సంగీత సాంస్కృతిక సంస్థ ద్వారా పి లీలా సంగీత పురస్కారం. 2019లో వోగ్స్ ద్వారా నారీ శక్తి 2021 దశాబ్దపు మహిళా దినోత్సవ అవార్డును అందుకున్నారు. గాయని కౌసల్య సొంత ఊరు గుంటూరు. నాగార్జున సాగర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. మిగతా చదువంతా వివిధ చోట్ల సాగింది. గుంటూరులోని మహిళా కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంతో పాటు కర్ణాటక సంగీతంలో డిగ్రీ పొందారు. ఆ తర్వాత పద్మావతి విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ సంగీతంలో
పీజీ చేసింది. చిన్ననాటి స్నేహితుడు వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన బాలసుబ్రహ్మణ్యంను ఇంటర్లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి గాను ఒక అబ్బాయి. ఆమె పాడిన పాటల్లో రా రమ్మని, రారా రమ్మని, లంచ్కొస్తావా, మంచుకొస్తావా, వల్లంకి పిట్ట లాంటి 300కు పైగా పాటలు పాడారు. పాడుతా తీయగా ఫైనల్లో ఓడిపోయారు. తొలి అవకాశం నీకోసం సినిమాలో వచ్చింది. సత్యభామలోని గుండెలోన అనే పాటకు నంది అవార్డును అందుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకులందరితోనూ పనిచేశారు. ప్రముఖ గాయకులందరితోనూ కూడా కలిసి పాడారు. తన భర్త వేధిస్తున్నాడంటూ గాయని కౌసల్య 2015 నవంబర్ 24న సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో కౌసల్య భర్తను పోలీసు పిలిచి కౌసల్య మాట్లాడుతూ వైవాహిక జీవితంలో చాలా బాధలు అనుభవించా. ఆ బాధను నాలోనే దాచుకునేదాన్ని. తన బాబు చాలా చిన్నవాడు కావడంతో వాడి కోసమే అన్నిటినీ దిగమింగా. కానీ అప్పుడప్పుడు నా చెల్లితో చెప్పుకునేదాన్ని. అలాగే అమ్మ దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. తన భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకుపోదామని ఓపికగా ప్రయత్నించా. కానీ కుదరలేదు. చివరికి ఆయన మరొకరిని పెళ్లి చేసుకొని విడిపోయారు. ఆ తర్వాత తన కుమారుడు గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం బాబు పెద్దవాడు అయ్యాడు. వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ వాడేమో తనను మళ్ళీ పెళ్లి చేసుకోమని అంటున్నాడు. నా జీవితంలో సంతోషం చూడాలన్నదే వాడి కోరిక. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే పెంచి పెద్ద చేసింది. 8 ఏళ్ల క్రితం ఆమె కూడా చనిపోయారు. ఇప్పుడు నా కొడుకే లోకం. నా పాటకి మంచి గుర్తింపు వస్తే ముందుగా సంతోషపడేది మా బాబే అని తెలిపారు. అద్భుతమైన తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు ఈమె. దివంగత సంగీత దర్శకులు చక్రి మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో వందల పాటలు పాడింది కౌసల్య. మనసుకు హత్తుకునే అద్భుతమైన పాటలను ఆలపించారు కౌసల్య. చక్రి మరణం తర్వాత కౌసల్య పాటలు తగ్గించారు. సింగర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కౌసల్య వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తన భర్త చాలా చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు కౌసల్య. ప్రొఫెషనల్ లైఫ్ సాగినంత సాఫీగా పర్సనల్ లైఫ్ సాగలేదు అంటోంది కౌసల్య. భర్త వదిలేసి వెళ్ళిపోవడంతో కొడుకును పెంచే బాధ్యత తానే తీసుకున్నానని అన్నారు. భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించారు. అది కేవలం నా కొడుకు కోసమే అన్నారు. అప్పుడు నా కొడుకు చిన్నవాడు కాబట్టి భరించాను. ఇప్పుడు భర్త తోడు లేకుండా ఉంటున్నా. నా కొడుకుని చక్కగా పెంచాను అని తెలిపారు. అప్పట్లో స్టార్ సింగర్ అయినప్పటికీ తనకు డబ్బును ఎలా దాచుకోవాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక వచ్చిన డబ్బునంతా వృధా చేసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకే ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని జీవితం తనకు నేర్పిన పాఠాలను వివరించారు. ఎవరైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ విషయం అనుభవపూర్వకంగా అర్థమైందని తెలిపారు. ఒకానొక సందర్భంలో ఆఫర్లు లేక ఎవరైనా ఏం చేస్తున్నారని అడిగితే సమాధానం కూడా ఉండేది కాదని తెలిపారు. ఆ తర్వాత మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేశానని వివరించారు. స్టార్ సింగర్గా ఒక వెలిగిన కౌసల్య ప్రస్తుతం అవకాశాలు లేక నటన వైపు మొగ్గు చూపుతున్నారు. కౌసల్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప గాయకుడే కాకుండా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఎంతోమంది గాయకులకు స్ఫూర్తి అని తెలిపారు. ఆయన పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. ముఖ్యంగా పాడుతా తీయక కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారు తనను ఎంతగానో ప్రోత్సహించారని, ఆయన శిష్యరికంలో తాను ఎంతో నేర్చుకున్నానని కౌసల్య తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. ఆయన పాడుతా తీయగా అనే కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆ కార్యక్రమంలో విజేతగా నిలిచిన వారిలో కౌసల్య కూడా ఒకరు. సంగీత దర్శకులు చక్రితో తనకున్న స్నేహాన్ని, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను కూడా పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ చక్రి తనకంటే చిన్నవాడైనప్పటికీ ఆయన తనను గురువులా భావించేవారని, అందుకే తమ మధ్య అనుబంధం గురించి రకరకాల ఊహాగానాలు వచ్చాయని తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ చక్రి మరణం నన్ను చాలా బాధ పెట్టింది. ఆయన కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది అని తెలిపారు. కౌసల్య, చక్రి మంచి స్నేహితులు, ఒకరికొకరు సహాయం చేసుకునేవారని చాలాసార్లు తెలిపారు. తమ మధ్య ఉన్న స్నేహం కారణంగా ఇద్దరి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయని, అవి తనను చాలా బాధ పెట్టాయని కౌసల్య తెలిపారు. చక్రితో కలిసి చాలా పాటలు పాడారు. ఆయన దర్శకత్వంలో చేసిన పాటలు తనకు చాలా ఇష్టమని తెలిపారు.
చక్రి మరణం తనని ఎంతగానో బాధ పెట్టిందని తెలిపారు. చక్రితో తనకున్న అనుబంధం గురించి, వచ్చిన రూమర్స్ గురించి, ఆయన మరణం గురించి ఆమె మాట్లాడినప్పుడు ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నిజానికి గాయనిగా నన్ను వెండితెరకు పరిచయం చేసింది సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారు. నీ కోసం సినిమాతో ఆయన చిత్రాలు 3ంటికి పాడాక చక్రి తన తొలి చిత్రం బాచీలో పాడించారు. గమ్మత్తేమిటంటే ఆ తర్వాత నుంచి ఇటీవల 3 ఏళ్ల క్రితం దాకా చక్రి గారి సినిమాలన్నిటిలో నేను పాడా. ఆయన సంగీతంలో పాడిన మళ్ళీ కూయగవే గువ్వా మోగిన అందెల రవ్వ పాట నా కెరీర్కి పెద్ద బ్రేక్ అయింది. ఇప్పటికి నేను 400 పాటల దాకా పాడాను. అందులో 300 చక్రి స్వర సారథ్యంలో పాడినవే. పైగా ఆయన సినిమాలో ఒక్క పాట పాడినా అది పెద్ద హిట్ అయ్యేది. అలాగే గాయకులు హరిహరన్ గారి కాంబినేషన్లో నేను పాడిన పాటలన్నీ చక్రి గారు స్వరకల్పల్చినవే. అలాగే నేను స్వయంగా సంగీత దర్శకురాలినైనా ఆయన ఈర్ష్యపడలేదు, మత్సరం చూపలేదు. ఆయనది చాలా కూల్ మనస్తత్వం, స్నేహితులైన వారిని ఎవరిని వదులుకోలేని మంచి గుణం అని తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.